అందరికీ జై భీమ్. ఈరోజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన సందర్భంగా మీడియా సమ్ముఖంగా చూస్తున్న ప్రతి ప్రేక్షకునికి, భారతదేశం అంటున్న నా ప్రజలకు, నా స్నేహితులకు, బంధు స్నేహితులకు, ముఖ్య స్నేహితులకు, ముఖ్యంగా బహుజనులకు అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన బహుజనుల కోసం, ఆయన బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన త్యాగం, లేదంటే ఆయన చేసిన యుద్ధం ఏదో చాలా మటుకు ముస్లింల కొరకని, ముస్లింల మీద యుద్ధం చేసిరని ఆయనను ఒక కాషాయం జెండా కిందకి తీసుకొచ్చి వాళ్ళు హోన్ చేసుకుంటూ వచ్చినారు. అది కాదు, యాక్చువల్గా ఆయన రాజ్యము, భారతదేశం అంతా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఆయన రాజ్యస్థాపన కొరకై ఎంతగానో యుద్ధాలు చేస్తూ ఎంతో ప్రయాసపడుతూ వచ్చినారు. ఇవాళ దాని కొన్ని వర్గాలు కాషాయం జెండాకు కిందికి తీసుకొని వచ్చి శివాజీ మావాడు అంటున్నాడు. నిజానికి ఆయన ఒక బడుగు బలహీన వర్గాలలో పుట్టిన వ్యక్తి, వారి కోసమే ఆయన జీవించిన వ్యక్తి. అయితే దానికి కొంతమంది ఏం చేస్తారంటే, జూట్ బోలో ఫీర్ బోలో జోర్సే బోలో ఓయి సైవోతా అని అబద్ధాన్ని గట్టిగా చెప్పడం వలన అదే నిజమవుతుందని అబద్ధపు మీడియాను పెట్టుకొని, అబద్ధపు యూనివర్సిటీలను పెట్టుకొని, పెద్ద సోషల్ మీడియాను పెట్టుకొని చాలా మటుకు శివాజీ మహారాజుని తన వారిగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఆయన త్యాగము, ఆయన గురించి చాలామందికి తెలియదు, పాఠ్య పుస్తకాలలో లేదు, ఆయన జీవిత చరిత్ర ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చాలామందికి శివాజీ గురించి తెలియకుండా మరుగు చేయబడి ఆయనను ఒక వర్గానికి మాత్రమే ఆస్వాదిస్తున్నారు. అయితే ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఆయన చేసిన పనులన్నీ మనము ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన జీవిత చరిత్రను తిరిగేసుకుంటే, సోషల్ మీడియా ఎంతగానో ఉంది, కానీ మనం అనేకమైన పనికిమాలిన వీడియోలు చూడడం వలన, లేదంటే అనేకమైన అవసరం లేనివి ఎన్నో చూస్తూ మన సమయాన్ని వృధా చేస్తున్నాం. ఈరోజు ఆయన ఆశయాలు ఏంటివి, ఆయన దేనికోసమై పోరాడుతూ వచ్చిండో, ఎవరి మీద పోరాటం చేస్తూ వచ్చిండో, ఎందుకు పోరాటం చేస్తూ వచ్చిండో అనేది మనం ఒకసారి మనల్ని మనం విమర్శించుకొని, ఆయన జన్మదిన సందర్భంగా మనమందరము బహుజనులమంతా ఏకమై మనము శివాజీ మహారాజు వలె రాజులం కావాలనే ఉద్దేశం. అందరికీ జై భీమ్, జై భారత్, జై శివాజీ మహారాజ్.